హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలక్ మష్రూమ్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను మష్రూమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అదేవిధంగా పాలకూర కూడా నీట్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇది మనం కళాయిలో యాడ్ చేద్దాం. ఇది ఒక 5 minutes కుక్ అవనిద్దాం. సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకే విధంగా వస్తే సరిపోతుంది. తీసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లం అండ్ జీడిపప్పు, ఇది గ్రేవీ కోసం ఫ్రెండ్స్, ఇవి యాడ్ చేసి ఇందులోకి మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి టొమాటోలు కూడా యాడ్ చేద్దాం. ఇవి ఆయిల్లో కొంచెం కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇవి యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇవి తీసి నీట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా పేస్ట్ లాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది మిక్సీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను మష్రూమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తీసి పక్కకు పెట్టుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, ఈ విధంగా అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గరం మసాలాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర, చెక్క, లవంగాలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేశాను. ఇప్పుడే మనం దీనిలోకి కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. మష్రూమ్ కర్రీ గ్రేవీతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత లాస్ట్లో సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తే సరిపోతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.